ఇక ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం మారడానికి ప్రధాన కారణం ధరణి పోర్టల్. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రజలకున్న అనుబంధం కారణంగానే ధరణి పోర్టల్ని వ్యతిరేకిస్తూ మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రాకముందేమో రాగానే ధరణి పోర్టల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తామన్నారు. ఇంతవరకు బంగాళాఖాతంలో వేసినట్టు లేదు. ఏంటి? ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు అనేక వేదికల మీద చెప్పిన మాట వాస్తవం. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం రావడంతోనే ఈ ధరణిని ఎత్తుకెళ్ళి బంగాళాఖాతంలో వేస్తామన్న మాటని ఆనాటి ముఖ్యమంత్రి గారు రీరిపీట్ అనేక వేదికల మీద కోట్ కూడా చేశారు. మనం పెట్టిన ధరణినట ఆ మొఖాలు అధికారంలోకి వచ్చి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేస్తారట. వేయటం ముఖ్యమా, ఉంచటం ముఖ్యమా, మీరు దీన్ని కొలమానంగా తీసుకొని ఓట్లేయండి అని చెప్పారు. ప్రజలు అదే కొలమానంతో వారిని దించారు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మీరు అడిగినట్లు బంగాళాఖాతంలో వేయటం అంటే తీసుకెళ్ళి ఆ హార్డ్ డిస్కుల్ని బంగాళాఖాతంలో వేయటం కాదు, ప్రక్షాళన చేయటం, మార్పులు చేయటం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల ఎకరాల భూములున్న ఆసాములకి ఒక భరోసా, భద్రత కల్పించటం. ఆ కార్యక్రమాన్ని విదేశ సంస్థల్లో పెట్టిన ఆ సంస్థని రద్దు చేసి స్వదేశమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి సంస్థకి అప్పగించాం. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసి సంస్థ ఇప్పుడు ధరణిగా పిలువబడుతున్న పోర్టల్ ఆపరేట్ చేస్తుంది. ఆ ధరణిలో కూడా సుమారు ఒక 80-85 ఆప్షన్స్ని మార్పు చేస్తూ ఆ యాప్నే టోటల్గా ఒక కొత్త రూపాన్ని ఇస్తూ సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి అండగా ఉండే విధంగా ఈ ధరణి పోర్టల్ని మార్పు చేయటం జరిగింది. అదే రకంగా 2024 ROR చట్టం, ఆనాటి ప్రభుత్వం 2020 ROR చట్టాన్ని వారి స్వార్థం కోసం తయారు చేస్తే పేదవాళ్ల కోసం, రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాముల కోసం దేశవ్యాప్తంగా సుమారు 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ROR చట్టాల్లో ఉన్న మంచిని సేకరించి వాటన్నిటినీ క్రోడీకరించి ఒక రోల్ మోడల్ ROR చట్టాన్ని 2024ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి ఈ కొత్త ROR చట్టం ధరణి ప్లేస్లో వచ్చే కొత్త యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి పూర్తి భద్రత ఇందిరమ్మ ప్రభుత్వంలో కల్పిస్తున్నాం. ఇప్పుడు అంటే ధరణి పోర్టల్కి సంబంధించి కానీ ఆ రోజు అనేక లక్షల ఎకరాలు, వేల ఎకరాలు, ముఖ్యంగా సిటీ చుట్టుపక్కల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల చేతులు మారడానికి, అక్రమాలు జరగడానికి కారణమైన అధికారులు ఎవరైతే ఉన్నారో అటు నవీన్ మిట్టల్ కానీ లేదంటే అమోయ్ కుమార్ కానీ, అమోయ్ కుమార్ గారి మీద ఇంతవరకు చర్యలు లేవు. నవీన్ మిట్టల్ గారు అదే అధికారి ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. ఏంటి, ఎందుకలా? అధికారుల కంటే కూడా ఏ చట్టాన్ని సవరిస్తామని చెప్పానో, ఏ ధరణిని బంగాళాఖాతాలు వేస్తున్నామో అది పూర్తయింది. 2014 కంటే ముందు ఏదైతే ప్రభుత్వ స్థలాలు, అది రెవెన్యూ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, ఆ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ప్రొబిటెడ్ లిస్టులో పూర్తి ఆధారాలతో ఉంది. ఆ లిస్టుని ఏదైతే ఈ ధరణి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వారి స్వార్థం కోసం, వారి వ్యక్తిగతంగా వారి తొత్తులకి ఏదైతే ప్రభుత్వ స్థలాలని మార్చుకొని స్వాధీనం చేసుకున్నారో, రికార్డులు మార్చారో, వీటిని సూపర్ ఇంపోజ్ చేసి ఏ అధికారి తప్పు చేశాడని తేలిన తర్వాత తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే నిజాలు నిర్ధారణ కాకుండా ఆరోపణలు చేసి ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యక్తులు కానీ, ఏ పార్టీ వాళ్ళని కానీ, ఏ ఆఫీసర్ని కానీ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. నిజ నిర్ధారణ అయిన తర్వాత ఎంత పెద్ద వ్యక్తున్నా శిక్షించక ఆగదు.